ఫ్రెండ్స్ అందరు కూడా గుడ్ మార్నింగ్. చాలామంది కూడా ఈ గురుకుల రిజల్ట్స్ హరిబరిలో ఉన్నారు. వెరిఫికేషన్లో 1:2 సెలెక్ట్ అయిన వాళ్ళు ఏమేమి కాపీస్ పెట్టాలి, ఏమేమి సర్టిఫికేట్ పెట్టాలి, గెస్టెడ్ ఏం పెట్టాలి, ఎవరితో పెట్టేయాలని చెప్పేసి హడావిడిలో ఉన్నారు. చాలామంది కూడా ఒక వారం రోజుల నుంచి డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వాలి, పోస్టింగ్ అనేది డిఎల్ నుంచి జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఇవ్వాలి, దీని మీద మాట్లాడాలి, మీరు మాట్లాడతలేరని చెప్పేసి చాలా మెసేజ్లు ఫోన్ కాల్స్ చాలా వస్తూ ఉన్నాయి. నేను చూస్తూ ఉన్నాను. వాస్తవానికైతే ఏదైతే డిమాండ్ ఉన్నదో, ఎవరైతే కోరుకుంటున్నారో జేఎల్ తర్వాత పీజీటీ ఇట్లా టీజీటీ ఉండాలని, అది ధర్మబద్ధమైనది, న్యాయబద్ధమైనది, అందరికి కూడా మంచిగా బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా అందరు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మరి ఎందుకు వీళ్ళు ఇంటెన్షనల్ ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అర్థమైతే లేదు. నేనైతే ఎప్పుడైనా సరే నిరుద్యోగులకి న్యాయం జరగాలి, డెఫినెట్లీ కూడా బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా పూర్తి స్థాయిలో ఫిల్ కావాలని చెప్పేసి నేను ఎప్పుడూ నిరుద్యోగుల పక్షానే ఉంటాను. 100% కూడా ఏదైతే డిమాండ్ ఉన్నదో మన యొక్క రిక్వెస్ట్ విజ్ఞప్తి పూర్వకంగానే మనం చేస్తూ ఉన్నాం. చూద్దాం. ఎవరైతే పీజీటీ సెలెక్ట్ అయినారో వాళ్ళందరూ జైలు పోతున్నారు. మళ్ళీ వెరిఫికేషన్స్లో ఆ జైలు వెరిఫికేషన్ పోయిన వాళ్ళు మరి పీజీటీ వేకెన్సీ ఏర్పడుతుంది ఆడ, మరి దాన్ని ఫిలప్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ 1:2 సెలెక్ట్ అయిన వాళ్ళతో ఫిలప్ చేయాలి, లేదంటే అప్పటి కూడా ఖాళీగా ఉంటే మళ్ళీ ఇంకొక 1:2 సెలెక్ట్ చేయాలి. మళ్ళీ ఈ ప్రాసెస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ముందస్తుగా బోర్డు వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఏం ఆర్డర్స్ ఉంటాయో అవే చేస్తాం మేము అని చెప్పేసి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వమే దీన్ని ఇనిషియేషన్ తీసుకొని నిరుద్యోగులకి న్యాయం జరిగే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము ఆల్రెడీ మా యొక్క ఛానల్ నేను బిజీ ఉన్నప్పుడు కూడా చాలామంది మానవులతోని రిప్రజెంటేషన్స్ అయితే ఇప్పించినాం మేమైతే. సరే చూద్దాం, అందరికీ న్యాయం జరిగే విధంగా ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ ఎన్ని అయితే 9,200 పైచీలకు పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫిల్ అయ్యి బయటికి రావాలి. అప్పుడు నిరుద్యోగుల న్యాయం జరిగినట్టుగా నేను భావిస్తా. థ్యాంక్ యూ. చూద్దాం. ఇంకైతే ప్రాసెసింగ్ ఉన్నది కదా, ప్రాసెసింగ్ మధ్యలోనే మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇది ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడడం సబబు కాదని చెప్పేసి అయితే నేను భావించినాం. కానీ సరే చూద్దాం, రివర్స్లో జరిగి ఆ విధంగా చేయకపోతే డెఫినెట్లీ మనం గవర్నమెంట్ కూడా మనం రిక్వెస్ట్లు పెట్టి దాన్ని మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క భాగంలో అందరూ కూడా కలిసి రావాలి. ప్రతిదాన్ని కూడా మనం అగ్రెసివ్లో కాకుండా మేధస్సుతోని మనం ఒక సానుకూలమైన పరిస్థితులలో వాతావరణంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు ఇవ్వడం, లేదంటే బోర్డుకు కూడా మనం ఈ విధంగా తీసుకెళ్ళి చేయించుకోవడం మంచిదని భావిస్తూ ఉన్నాను. చూద్దాం. జేఎల్ లిస్టు డిఎల్ లిస్టు పెట్టిన తర్వాత జేఎల్ లిస్టు పెట్టాలి. తర్వాత పీజీటీ ఖాళీ అయితే ఆ ఖాళీ అయిన పోస్టులు కూడా నింపిన తర్వాత టీజీటీ ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైనటువంటి అంశం. అందరూ కూడా హరిబరి కాకండి. చూద్దాం, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని మనం భావిస్తున్నాం. అదే జరగాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకా పూర్తి సమాచారంతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.